ఇప్పుడు వచ్చిన సినిమా గురించి ఇప్పుడు డిస్కషన్ ఏంటరా అంటారు. స్టోరీ జనాలకి ఎక్కువగా నచ్చల. ఒక ఫ్లాప్ అయింది, మళ్ళీ దాన్ని ఎందుకు చెప్తావు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిరంజీవి గారు నటించిన మృగరాజు గురించి ఎందుకు ఫ్లాప్ అయింది, కారణాలు ఏంటి, వాటి గురించి డిస్కషన్ చేయబోతున్నాం. చెప్పనా, నీకేమనిపించింది? మృగరాజు సినిమాకి గుణశేఖర్ గారి డైరెక్షన్ ఒక చూడాలని ఉంది. తర్వాత చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా అది. ఫస్ట్ చూడాలని ఉంది, సేమ్ మణిశర్మ గారి కాంబినేషను వచ్చింది. మృగరాజు సంక్రాంతి పండుగ 2001లో సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ టైంలో నరసింహనాయుడు, దేవిపుత్రుడు ఈ సినిమాలు కూడా వచ్చాయి. మృగరాజు ఫ్లాప్ అవడానికి కారణము అదే ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక స్టోరీ. ఒక బ్రిడ్జి కట్టడము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దారి ఏర్పరచడం అన్నమాట. సో ఆ బ్రిడ్జి కట్టే విషయంలో చిరంజీవి గారు, నాగేంద్ర బాబు గారు, మిగతా నటీనటులు అందరూ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు అనమాట. ఒక సింహం గురించే స్టోరీ మృగరాజు. మృగానికి రాజు. మృగరాజు అంటే ఒక సింహం లాంటి వాడు అనేసి అర్థం అనమాట. అది సింహాన్ని వేటాడేవాడు. ఆ సింహానికి అక్కడున్న సింహాలను చంపి రాజు అవుతాడు అనమాట. అనుకోకుండా ఒక సింహము అంటే ఒక ఇంగ్లీష్ సినిమా ఇది. ఒక ఇంగ్లీష్ సినిమా కాన్సెప్ట్ని తీసుకొనేసి ఒక తెలుగు నేటివిటీ తగినట్టు చేస్తే ఎలా ఉంటుంది అనేసి గుణశేఖర్ గారు ట్రై చేసిండ్రు. సో కాన్సెప్ట్ బాగుంది, కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మణిశర్మ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. పేపర్లో ఉన్నప్పుడు అలాగే అనుకోవాలన్నమాట. కానీ ఎందుకో జనాలకి ఆ సినిమా ఎక్కల. దానికి కారణం నాకు కూడా ఎక్కలే, జనాల్లో నేను అక్కడిని. దానికి కారణం ఆపోజిట్గా రిలీజ్ అయిన నరసింహనాయుడు కావచ్చు, లేకపోతే సినిమా కథ జనాలకు నచ్చలేదని చెప్పొచ్చు. ఆపోజిట్గా నరసింహనాయుడు లేకపోయినా ఫ్లాప్ అవుద్ది. నరసింహనాయుడుతో సంబంధం లే, నాకు తెలిసి అదే నరసింహనాయుడుతో సంబంధం లేదు. మన కథ బాగుంటే అది చూసొచ్చి ఇది చూస్తారు. మొన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒకటిగా రిలీజ్ అయింది, 2 బ్లాక్ బస్టర్స్ అయినాయి. అంత మాత్రం చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది, చిరంజీవి సినిమా కథలు బాగుంటే 2 ప్రేక్షకులకి ఏం కావాలా? ఇక్కడ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో గతంలో చిరంజీవి గారు కొండవీటి దొంగ, కొదంసింహం, అడవి దొంగ అలాంటి చేసిండ్రు. బట్ దీంట్లో సింహాన్ని వేటాడమే కథగా పెట్టుకున్నారు అనమాట. దాంట్లో ఎక్కువ మందికి జనాలకి నచ్చల. ఏదో ఉంటుంది అయితే భారీ హైలైట్, భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. చిరంజీవి గారు, గుణశేఖర్ గారు డైరెక్షను, మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్షను, టైటిల్, పోస్టర్స్, చిరంజీవి గారు సాంగ్స్ బాగుంటాయి. మళ్ళీ సాంగ్స్ బాగుంటాయి. దాంట్లో చిరంజీవి గారు గన్ను పట్టుకొని కౌబాయ్ టైప్లో టోపీ పెట్టుకొని డ్రెస్ రాయి పైన కూర్చొని అవంతా కూడా స్టిల్స్ సూపర్గా ఉంటాయి. పోస్టర్లు చూసి లోపలికి పోతే మాత్రమే బాగుంది, బాగలేదు అన్న వాళ్ళు ఎక్కువ మంది. చిరంజీవి ఫ్యాన్స్కే నచ్చలేదు అది. చిరంజీవి ఫ్యాన్స్ నేనే ఇంకొక హీరో ఫ్యాన్స్ అంట. చిరంజీవి గారు ఒక మంచి ఛాన్స్ ఇచ్చిండ్రు, బట్ దాని గురించి నిరూపించుకున్నారు. బట్ మృగరాజు అనుకున్న ఎక్స్పెక్టేషన్ పోలా. కారణాలు ఏమంటే సింహం 2 సార్లు వస్తుంది అనమాట. ఒక సింహం చచ్చిపోయి ఇంకొక సింహం వస్తుంది. అది నీకెందుకు అర్థం కాలేదు? అక్కడ మృగాల రాజు అని పెట్టాలి కదా. ఒక్కదానికే సంబంధించిన మృగరాజు ఎందుకు పెట్టిండు? మృగాల రాజు అంటే ఒకటి తర్వాత ఇంకెన్ని వచ్చినా కూడా చిరంజీవి గారు వేటాడతారు, చంపేస్తారని ఒక జనాలకు ఉంటుంది. సో ఒక సింహాన్ని చంపేస్తారు చిరంజీవి గారు. ఆ చంపడానికి కోసము ప్లాన్ చేసి దాన్ని బోన్లో ఇరికిచ్చి అంతా చేస్తారు. దాంట్లో నాగేంద్ర బాబు కూడా బలైపోతారు. అది ఓకే. మళ్ళీ నెక్స్ట్ సింహం రావడం, ఒక దిక్క కాల్చిన తర్వాత సడన్ వెనక చూస్తే ఇంకో సింహం వచ్చి పైన ఉంటుంది, నీడ కనిపిస్తుంది కదా. మా నీడ కనిపించి సడన్ తీసుకొచ్చేసరికి ఆ సింహం వచ్చి ఉంటుంది. కానీ కొంచెం మళ్ళీ చూసి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు అడవిలో ఉన్న మనుషులందరూ ఒక సింహం నుంచి తప్పించుకుంటే ఇంకో సింహం వచ్చేసింది ఏంట్రా, ఒక సింహాన్ని అంతమంది ఇస్తే మళ్ళీ ఇంకో సింహం వచ్చింది ఏంట్రా అనేసి భయపడతారు.
ఇక్కడ ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ కొంచెం సిమ్రాన్ గారి లవ్ స్టోరీ, చిరంజీవి గారికి సిమ్రాన్ గారికి పెళ్ళి అవ్వడము, అక్కడి నుంచి వాళ్ళిద్దరు విడిపోవడము, మనస్పర్ధలు వచ్చి విడిపోవడము, వాళ్ళకి ఒక కూతురు ఉంటుంది, అక్కడ ఆ స్టోరీ కూడా ఉంటుంది అనమాట. ఆ స్టోరీ కొంచెం పర్లేదు, అదేం బోరు కొట్టదు కానీ మనకి ఆ స్టోరీ గుర్తుండదు. ఈ సింహాన్ని చంపిండు ఇదే గుర్తుంటుంది అనమాట. ఒక కొండవీడి దొంగ తర్వాత ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చేసిండు, జనాలు ఆకట్టుకోలేదు, సినిమా ఎక్కువ రోజులు 3 వారాలు అంతే. అంత పెద్ద ఫ్లాప్ అంటే ప్రొడ్యూసర్కి చిరంజీవి గారు పేమెంట్ వాపస్ ఇచ్చేసిండు. అంత పెద్ద అప్పుడు 2 కోట్లు పేమెంట్ తీసుకుంటాడు ఆయన. గరాణ మొగుడు దగ్గర నుంచి 2 కోట్లు అట్లా తీసుకుంటా. గరాణ మొగుడు టైంలో 1 కోటి రూపాయలు, తర్వాత చాలా రోజులకి 2 కోట్లు తీసుకుంటున్న టైంలో మృగరాజు అక్కడికి వచ్చి 2 కోట్లు పేమెంట్ తీసుకుంటున్నాడు. ఆయన కూడా ప్రొడ్యూసర్ నష్టపోయిందని చెప్పేసి ప్రొడ్యూసర్కి పేమెంట్ వాపస్ ఇవ్వడం జరిగింది. అది గ్రేట్ విషయం. అదొకటి చిరంజీవి గారు గ్రేట్గా చెప్పుకోవాల్సిన విషయము. బట్ క్లైమాక్స్లో సింహాన్ని అంతమంది ఇచ్చేస్తాడు, 2 సింహాలను అంతమంది ఇచ్చేస్తాడు. ఇంక ఎంఎస్ నారాయణ గారు కామెడీ ఏం ఉండదు, ఒక చిన్న కామెడీ ఉంటుంది అనమాట. ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానంద గారు, సిమ్రాన్ గారు ఒక ఎలుగుబంటితో ఒక ఆట ఆడుకునే కామెడీ, చిన్న చీప్ కామెడీ. అది ఏం పెద్ద. తర్వాత వచ్చి క్లైమాక్స్లో కూతుర్ని కాపాడేటప్పుడు సింహాన్ని చంపేస్తాడు. అది కొంచెం బాగానే ఉంటుంది ఆ సీన్. నీకు ఇంకా సినిమా ఏమైనా చూడాలి అనుకుంటే మణిశర్మ గారి సంగీతం కోసం చూడొచ్చు. పాటలు బాగుంటాయి. మళ్ళీ నాకు అది మెలోడీ ఒక సాంగ్, హే శతమానం అన్నది, శతమానం అన్నది అనే ఆ సాంగ్. ఇంకోటి అలెలే అలెలే మా సాంగ్, అది బాగానే ఉంటుంది. దమ్మెంతరో చూపించరా అనే సాంగ్. సాంగ్స్ బాగుంటాయి సినిమాలో. ఇందులో చిరంజీవి గారు ఒక పాట కూడా పాడిండు, చాయ్ చట్టుకున్న తాగరా. మాస్టర్లో తమ్ముడు అరే తమ్ముడు అనే సాంగ్ పాడిన తర్వాత మళ్ళీ 4-5 సినిమాల తర్వాత ఈ సినిమాకి ఆయన ఛాయ్ చమకరా అనే సాంగ్, ఛాయ్ మీద ఒక సాంగ్ పాడిండు. దాంట్లో లారెన్స్ గారు చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ చేస్తారు. బట్ ఆ సినిమా ఆ పాట కంటే కూడా ఈ పాట కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఇదే మాస్టర్ కంటే చంద్రబాస్ గారి లిరిక్స్ బాగుంటాయి దాంట్లో. ఛాయ్ గురించి చాలా బాగా అంటే అదే సినిమా. ఛాయ్ అంటే అందరికీ కనెక్ట్ అయ్యే విషయం. ఏమంటే ఆ సినిమాలో చిరంజీవి గారు పాట పాడింది అనేది హైలైట్. తర్వాత హైలైట్ అదొకటే ఉంది అన్నట్టు చెప్పుకోవాల్సిన విషయము. సో ప్రొడ్యూసరు మళ్ళీ ఆ సినిమాలో తీయలేదు తెలుసా, సినిమాలు తీలా, అంతటా ఆగిపోయేసిండు. చిరంజీవి గారు ఇచ్చిన పేమెంట్ చాలరా నాయన. ఆ సినిమాకి చిరంజీవి గారు డబ్బులు వాపస్ ఇచ్చేసిండ్రు అని తెలిసి అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కానీ రవితేజ గారు కానీ కొన్ని సినిమాలకి డబ్బులు ప్రొడ్యూసర్కి వాపస్ ఇచ్చేయడం. సినిమా ఫ్లాప్ అయింది అంటే డబ్బులు వాపస్ ఇచ్చేసిండ్రు. అది ఒక చిరంజీవి గారు మొదలుపెట్టిన ఒక మంచి విషయం, అది శ్రీకారం అన్నమాట. ప్రొడ్యూసర్ ఉంటే ఇంకో 10 సినిమాలు వస్తాయి. ప్రొడ్యూసర్ లేకపోతే ప్రొడ్యూసరే దేవుడు అనేది మనకి బాగా తెలుసు. మనకి ప్రొడ్యూసర్ వాల్యూ చాలా బాగా తెలుసు. అట్లా మృగరాజు దీంట్లో ఈ సినిమాకి సత్యానంద్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, పరచూర్ బ్రదర్స్ గారు, గుణశేఖర్ గారు ఇంతమంది రైటర్స్ కూర్చొని డిస్కషన్ చేసి ఈ నెక్స్ట్ సీన్ ఇలా పెడితే బాగుంటుంది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక సజెషన్ ఇవ్వడము, గుణశేఖర్ గారు ఒకటి సజెషన్ ఇవ్వడము, ఇంతమంది కలిసి చేసిన సినిమా ఆయన కూడా ఎందుకో అది ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అంటే చిరంజీవి గారి సినిమాలు రిక్షా ఓడి తర్వాత అంత పెద్ద ఫ్లాప్ మళ్ళీ మృగరాజు అనమాట. రిక్షా ఓడి ఎంత పెద్ద ఫ్లాప్, ఇప్పట్లో బోలాశంకర్ ఎంత ఫ్లాప్, ఇప్పట్లో మళ్ళీ ఇన్ని సంవత్సరాలు మళ్ళీ బోలాశంకర్ ఫ్లాప్. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడుకున్నది మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.